డియర్ స్టూడెంట్స్, జేఎల్ఎం ప్రిపేర్ అవుతున్న ఐటీఐ విద్యార్థులకి కొన్ని సూచనలు ఇస్తున్నాము. ఇది మూడో వీడియో. మనము జనరేటర్లో, మోటార్లో, లేకపోతే ఏ మెషిన్స్లోనైనా, అంటే ట్రాన్స్ఫార్మర్లో కాదు కానీ మోటార్లలో మరియు జనరేటర్లో. ట్రాన్స్ఫార్మర్లో మెకానికల్ లాసెస్ ఉండవు కాబట్టి జనరేటర్లలో, మోటార్లో, లేకపోతే ఇండక్షన్ మోటార్లో ఏమేమి లాసెస్ ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఒక వస్తువులో జరిగే లాసెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎఫిషియన్సీ అనుకోండి, ఎఫిషియన్సీ అంటే అవుట్పుట్ బై ఇన్పుట్ ఇంటూ 100 చేస్తే వస్తుంది. అంటే మోటార్కి మనం ఎంత ఇన్పుట్ ఇచ్చాము అనేది ఇన్పుట్ అయితే బయటికి వచ్చేదాన్ని ఏమంటారు? అవుట్పుట్ అంటారు. కాబట్టి ఒక విద్యార్థికి 60/100 వేసినామంటే ఏమన్నట్టు? 60 మార్కులు వచ్చాయి. వాడికి ఎన్ని మార్కుల పాఠాలు చెప్పాము మనం? 100 మార్కుల పాఠాలు చెప్పాము. అంటే 40 మార్కులు లాస్ అయిపోయాడు. అలా ఒక మోటార్ కూడా మనం ఇచ్చింది మొత్తము అంత ఉపయోగపడదు, జనరేటర్లు అయినా మోటార్లు అయినా. అందుకే లాసెస్ ఇనే డీసీ మోటార్ అని చెప్పుకున్నాం, లేదా డీసీ జనరేటర్ అయినా కూడా బేసిక్గా లాసెస్ 3 రకాలు. కాపర్ వైండింగ్లో అయ్యే లాస్ని కాపర్ లాస్ అని, ఐరన్ అంటే నార్త్ పోల్ సౌత్ పోల్ యోక్లో అయ్యే లాస్ని ఐరన్ లాసెస్ అని, తర్వాత బేరింగ్స్లలో విండేజ్ లాస్ అని అంటాం, మెకానికల్ లాస్. సో ఈ 3 రకాల లాసెస్. మరి ఒక్కొక్కటి చూద్దాం. చూడండి, కాపర్ లాసెస్ అంటే ఎక్కడెక్కడ వస్తాయి అవి? ఆర్మేచర్లో అయ్యే లాస్ ఒకటి, తర్వాత షంట్ ఫీల్డ్ వైండింగ్లో అయ్యే లాస్, మూడోది సిరీస్ ఫీల్డ్ అయ్యే లాస్ అంటారు. ఈ మూడింట్లో అయ్యే లాస్ని వైండింగ్లో అయ్యే లాస్ అంటారు, లేకపోతే దీన్నే కాపర్ లాసెస్ అంటారు. దీన్నే I2R లాసెస్ అంటారు. కరెంటు బట్టి మారుతూ ఉంటుంది, ఇది మారుతుంది లోడ్ను బట్టి. రెండోది ఏంటి చెప్పండి? ఐరన్ లాసెస్ అంటారు. ఐరన్ అంటే ఏంటిది? నార్త్ పోల్లో సౌత్ పోల్లో అయ్యే లాస్, తర్వాత అందులో ఐరన్ పార్ట్స్లో అయ్యే లాస్. ఇందులో 2 రకాలు, హిస్టెరిసిస్ లాస్, ఎడ్డీ కరెంట్ లాసెస్ అంటారు. అంటే లోపల ఐరన్ పీస్లో ఉండే లాసెస్ని హిస్టెరిసిస్ లాస్, ఎడ్డీ కరెంట్ లాస్ అంటారు. ఇది స్థిరంగా ఉంటుంది, లోడ్ను బట్టి మారదు. మూడోది ఏంటిగా? మెకానికల్ లాసెస్ అంటారు. మెకానికల్ అంటే ఇక్కడ ఒక మోటార్ అయినా ఏం కావాలి? తిరగాలి. జనరేటర్ అయినా తిరగాలి. తిరిగేటప్పుడు వచ్చేది ఏంటిది? ఫ్రిక్షన్ లాస్ అంటారు. ఇంకోటి ఏంటిది? విండేజ్ లాస్ అంటారు. ఇది జనరల్గా ప్రతి ఒక్కరికి అవగాహన ఉంటుంది. ఇందులో ఇవి 2 కాన్స్టాంట్ లాసెస్ అంటారు. ఏ 2 కాన్స్టాంట్ లాసెస్? మెకానికల్ లాసెస్, ఐరన్ లాసెస్ కాన్స్టాంట్ లాసెస్, మారవు, స్థిరంగా ఉంటాయి, లోడ్ను బట్టి మారవు. కానీ ఏది మారుతుంది మనకి? కాపర్ లాసెస్ అనేది మారుతుంది. సో ఈ కాపర్ లాసెస్ దేన్ని బట్టి మారుతాయి మనకి అంటే కరెంటుని బట్టి మారుతాయి. మోటార్ ఎంత తీసుకుంటుంది అనేది బట్టి మారుతుంది. ముఖ్యంగా మనకు బిట్స్ అడుగుతున్నారు. ఏం బిట్స్ అడుగుతున్నారంటే ట్రాన్స్ఫార్మర్లు కానీ లేకపోతే అంతటా కూడా లోడ్ డబుల్ అయితే లాసెస్ ఏమైతాయి అంటే, లోడ్ డబుల్ అయితే లాసెస్ ఏమైతాయి? 4 టైమ్స్ అయితే I2R. I2R అంటే 2 రెళ్ళ 4. కాకపోతే 3 రెట్లు అయితే ఏమైతుంది? 3 రెళ్ళ 9 అవుతుంది. ఓకేనా? 3 రెళ్ళ 6 కాదు, స్క్వేర్ ప్రపోర్షనల్. అందుకే కాపర్ లాస్ ఏమంటారు? I2R లాసెస్ అని అంటారు. కానీ ఇటో చూడండి, హిస్టెరిసిస్ లాస్, ఎడ్డీ కరెంట్ లాస్ మీద బిట్లు అడుగుతున్నారు. ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఈక్వేషన్ ఇది. హిస్టెరిసిస్ లాస్ ఈక్వేషన్, ఎడ్డీ కరెంట్ లాస్ ఈక్వేషన్. ఈ ఎడ్డీ కరెంట్ లాస్ ఈక్వేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు దీని మీద క్వశ్చన్ అడిగారు. ఎడ్డీ కరెంట్ లాస్ ఈక్వేషన్ K B maximum స్క్వేర్ F స్క్వేర్ T స్క్వేర్ V. అదే హిస్టెరిసిస్ లాస్ ఈక్వేషన్ K B maximum F V. V అంటే ఏంటంటే వాల్యూమ్ ఆఫ్ ద కోర్ అంటారు. హిస్టెరిసిస్ లాసెస్ అనేది ఫ్రీక్వెన్సీకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉన్నాయి. ఫ్రీక్వెన్సీ పెరిగితే హిస్టెరిసిస్ లాస్ పెరుగుతాయి. కానీ ఇక్కడ ఏమైతుంది? స్క్వేర్ ప్రపోర్షనల్లో ఉన్నాయి. ఇక్కడ స్క్వేర్ ప్రపోర్షనల్లో ఉన్నాయి. ఫ్రీక్వెన్సీ పెరిగితే ఇక్కడ లాసెస్ స్క్వేర్గా పెరుగుతాయి. థిక్నెస్ పెరిగినా పెరుగుతాయి. కాబట్టి థిక్నెస్, అందుకే ఎడ్డీ కరెంట్ లాసెస్ తగ్గించడానికి లామినేషన్స్ వాడతారు, పలుచని రేకులు వాడతారు. అప్పుడు థిక్నెస్ తగ్గింది. థిక్నెస్ తగ్గితే ఎడ్డీ కరెంట్ లాసెస్ కూడా తగ్గుతాయి. ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఈక్వేషన్లు బట్టి పట్టాలి. అవుట్పుట్ బై ఇన్పుట్ అనేది ఒక ఈక్వేషన్.
I2R అనేది ఒక ఈక్వేషన్. ఇక్కడ ఇవి రెండు కూడా ఈక్వేషన్స్ వస్తేనే రాబో కాలంలో జాబ్లు వస్తాయి. ఈక్వేషన్ రాకపోతే రావు. డైరెక్ట్ చదువుకుంటా నేను నాకు కాపర్ లాస్ తెలుసు, ఐరన్ లాస్ తెలుసు అంటే కుదరదు. ఐరన్ లాస్ తెలియాలి. ఐరన్ లాస్ లోపల ఏముంటాయి మనకి? హిస్టెరిసిస్ లాసెస్ ఉంటాయి, ఎడ్డీ కరెంట్ లాసెస్ ఉంటాయి. హిస్టెరిసిస్ లాస్ ఏమో ఫ్రీక్వెన్సీకి అనులోమానుపాతంలో ఉంటాయి. ఎడ్డీ కరెంట్ లాసెస్ ఏమో ఫ్రీక్వెన్సీకి స్క్వేర్ ప్రపోర్షనల్ ఉంటాయి. థిక్నెస్కి స్క్వేర్ ప్రపోర్షనల్ ఉంది. ఇక్కడ థిక్నెస్ మీద ఎఫెక్ట్ లేదు, వాల్యూమ్ మీద ఎఫెక్ట్ ఉన్నది. కాబట్టి అనాలసిస్ చేసి రాయగలిగిన వారికి మాత్రమే ఎక్కువ మార్కులు వస్తాయి. కాబట్టి లైన్మెన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కంపల్సరీ ఈక్వేషన్ పార్ట్ని ప్రాక్టీస్ చేయండి. ఇది పార్ట్ 3 వీడియో. ఫస్ట్ 2 వీడియోస్ కూడా చూడండి. ఇంకా ఎవరికైనా కోచింగ్ అవసరం ఉంటే 8919033736 ఐశ్వర్యం ఛానల్లో ఉంటాయి వీడియోస్ చూడండి. జూమ్ లైన్ క్లాసెస్ కానీ ఏమైనా అవసరం ఉంటే ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయినాయి. జూమ్ క్లాసెస్కి అటెండ్ కానీ. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత కంపల్సరీ ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది. ఎన్ని పోస్టులు పడుతున్నాయి? 3500 JLM పోస్టులు పడుతున్నాయి. కాబట్టి స్లో అండ్ స్టడీ ఇన్స్ ద రేస్. కాబట్టి సబ్జెక్ట్ బాగా డెప్త్గా చదవండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్